జనవరి 31న కవలలకు జన్మనిచ్చిన ఉపాసన ఈ మధుర క్షణాలకు సంబంధించిన ఓ వీడియో తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. తమ కుటుంబంపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు చూసి తన హృదయం ఉప్పొంగిపోతుందంటూ మెగా ఫ్యాన్స్కి అపోలో హాస్పిటల్ వైద్య బృందానికి థ్యాంక్స్ చెప్పారు ఉపాసన. ఇదిగో ఫుల్ వీడియో మీరు చూసేయండి. రామ్ చరణ్ ఉపాసన దంపతులు మరొకసారి తల్లిదండ్రులయ్యారు. జనవరి 31న ఉపాసన ఓ బాబు పాపకు జన్మనిచ్చారు. మొదట బిడ్డ క్లీంకార కాగా రెండోసారి కవలలు జన్మించారు. తండ్రి మెగాస్టార్ చిరంజీవిలాగానే రామ్ చరణ్ కి కూడా ఇద్దరు అమ్మాయిలు ఓ అబ్బాయి. ఈ ఆనందం కేవలం కొణిదెల కుటుంబానికే పరిమితం కాలేదు. మెగా ఫ్యాన్స్ అంతా సంబరాల్లో మునిగి తేలారు. మెగా కుటుంబంలోకి వారసుడు వచ్చాడు అంటూ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. హాస్పిటల్ నుంచి ఇంటికి చేరుకున్న తర్వాత ఈ సందడి మొత్తం చూసిన ఉపాసన ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాను రెండోసారి తల్లైన మధుర క్షణాలను గుర్తు చేసుకొని మెగా అభిమానులకు, అపోలో వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. ఉపాసన షేర్ చేసిన వీడియోలో ఏముందంటే, సీమంతం డెలివరీ కోసం అపోలో హాస్పిటల్లో డాక్టర్ల ఏర్పాట్లు, డెలివరీకి ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, కవలలు పుట్టిన తర్వాత మెగాస్టార్ సంతోషం, అభిమానుల సంబరాలు, ఇవన్నీ ఓ వీడియోలో చూడొచ్చు. మొదటిసారి అడ్మిట్ అయిన రూమ్లోనే రెండోసారి డెలివరీ కూడా జరిగిందని, ఆమె చాలా ప్రశాంతంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. ఈ వీడియో చూస్తున్నప్పుడల్లా తన హృదయం ఆనందంతో ఉప్పొంగుతోందని, తన కుటుంబంపై ప్రేమాభిమానాలు చూపించిన వారందరికీ కృతజ్ఞతలు అని తెలియజేశారు ఉపాసన. రామ్ చరణ్ అభిమానుల ప్రేమ, అపోలో ఆసుపత్రి సిబ్బంది చూపించిన కేర్ మర్చిపోలేను అన్నారు. ఈ ప్రేమకు, పాజిటివిటీకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మా కుటుంబ సభ్యులు నిజంగా అదృష్టవంతులు. రామ్ చరణ్ ఫ్యాన్స్కి డబుల్ థ్యాంక్స్. మీరు మా పిల్లలకి కూడా ఎప్పుడూ రక్షణగా ఉంటారని ఆశిస్తున్నా. వారి భద్రతను గౌరవిస్తారని నమ్ముతున్నా. మా కోసం ప్రార్థించిన మీ ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలు మాకెప్పటికీ గుర్తుండిపోతాయని భావోద్వేగంగా రాసుకొచ్చారు ఉపాసన. రామ్ చరణ్ ఉపాసన 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 10 ఏళ్లకు క్లీంకార పుట్టింది. ఇప్పుడు కవలల రాకతో ఆనందం రెట్టింపైంది. చరణ్, ఉపాసన ఇద్దరూ తమ వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరంగానూ ఎంతో నిబద్ధతతో ముందుకు సాగుతున్నారు. ఉపాసన కొణిదెల కేవలం మెగా కోడలిగానే కాదు, అపోలో చారిటీ విభాగానికి వైస్ చైర్పర్సన్గా మహిళా ఆరోగ్యం, సంక్షేమంపై అవగాహన కల్పిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మరొకవైపు రామ్ చరణ్ త్రిపులతో గ్లోబల్ స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్నారు. త్వరలో పెద్ద సినిమాతో రాబోతున్నారు. రూరల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ మూవీ ఏప్రిల్ 30న విడుదలవుతోంది.